మన వ్యక్తికి ఏమైనా బాకీ ఉన్నామంటే డబ్బులతో పాటు ఉద్యోగాలతో పాటు నిజం బాకీ ఉన్నాం మనం. ఆ కుటుంబాలకి ప్రభుత్వాలు నిజాలు బాకీ, ఆ నిజాలు తెలియజేయాలి, ఒక వారధిలా ఉండాలి. మన కాంప్లిసెన్సీ, మన లేజినెస్ వాళ్ళ ధైర్యం కాకూడదు, చైతన్యం మనలో రావాలి. తప్పు జరిగితే సైలెంట్ గా ఉంటే తప్పు చేసిన వాళ్ళలో మనం కూడా ఒక భాగమే. గత 25 రోజుల్లో ఇది 3వ సంఘటన. బస్సుకి సంబంధించి లోపల ఉన్న యాత్రికులందరూ సజీవ దహన అయిపోయారని చెప్పాల్సి వస్తుంది. 42 మంది అని చెప్పి నాకు నిజంగా అర్థం కావట్లేదు ఏ లైన్ ఆఫ్ థాట్ లో దీన్ని ఆలోచించాలి, ఎలా మీకు దీన్ని ప్రెజెంట్ చేయాలి అని. 3వ సంఘటన ఇది 20 రోజుల్లో. కర్నూలు తర్వాత, చేవెళ్ళ తర్వాత ఇవాళ సౌదీ అరేబియా. దేశం వేరే ఉండొచ్చు కానీ లోపల ఉన్నది మన భారతీయులు. బర్న్ బియాండ్ రికగ్నిషన్ అంటే కుటుంబ సభ్యులు కుటుంబంలో ఒకటి చనిపోయాడని తెలిసినా కూడా శరీరాన్ని చూస్తే గుర్తుపట్టలేని పరిస్థితి. ఇలాంటి ఫీలింగ్ ఏ ఒక్కరికి జరగకూడదు. అది ఎవరైనా అయి ఉండండి. దే షుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫీలింగ్. అలాంటిది 40 మందికి, 42 మందికి, 20-30 కుటుంబాలు ఇది అనుభవించాల్సి వస్తుంది. మన భారతీయులు, అందులో మన తెలంగాణ వాసులు, మన హైదరాబాద్ వాళ్ళు. With a diesel tanker in Saudi, 42 Indians are dead. Most of them are from the state of Telangana. We're learning that in view of a tragic bus మదీనా. మెక్కా నుంచి మదీనాకు 450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి డిస్టెన్స్. ఓవర్ నైట్ జర్నీ అదే. సౌదీ అరేబియాలో మెక్కాలో బస్ ఎక్కి అగైన్ బస్ ఎంత యాదృచ్ఛికం అంటే లాస్ట్ 1 month లో ఇది 3వ బస్సు ప్రమాదం. మన తెలుగు స్టేట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండి మనం మాట్లాడేది. మొదటిది కర్నూలు, దాని తర్వాత చేవెళ్ళ, ఇవాళ సౌదీ అరేబియా. అర్ధరాత్రి మన టైంలో 1:30కి, వాళ్ళు మనకన్నా ఒక 2.5 hours వెనక ఉంటారు కాబట్టి 11 PM ఒక ఆయిల్ ట్యాంకర్ని కొట్టుకొని ఆ శరీరాలు బర్న్ బియాండ్ రికగ్నిషన్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. బర్న్ బియాండ్ రికగ్నిషన్. దీని గురించి రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు, అసదుద్దీన్ ఓవైసీ గారు రియాక్ట్ అయ్యారు, బండి సంజయ్ గారు రియాక్ట్ అయ్యారు, నరేంద్ర మోదీ గారు రియాక్ట్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. కండోలెన్సెస్ తెలుపుతూ చూడండి ఒకసారి. కంట్రోల్ రూమ్స్ పెడుతున్నారు, టోల్ ఫ్రీ నంబర్స్ పెడుతున్నారు. ఇటు తెలంగాణలోను, అటు రియాద్లోను మన ఎంబసీ ఉంది కదా అక్కడ. దీని గురించి జయశంకర్ గారు కూడా ట్వీట్ చేశారు, మన వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు అని. ఆ కుటుంబాలకి ప్రస్తుతానికి ప్రాణాలు మనం తెచ్చి వెనక్కి ఇవ్వలేం. మనం ఏదైనా మనం ఇవ్వగలము అంటే నిజం, ఇన్ఫర్మేషన్, డేటా. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాదు, ఏం అడగాలో అర్థం కాదు మనకి. దానికన్నా ఇంపార్టెంట్గా 2 విషయాలు జరిగాయి, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మాట్లాడదాం ఈ బస్సు ప్రమాదం ఎలా జరిగింది, ఇది అవాయిడబుల్ అన్అవాయిడబుల్ ఇదంతా మనం మాట్లాడదాం. కానీ అదే రోడ్డు మీద వెళ్తున్న ఒక వ్యక్తి ఒక వాయిస్ మెసేజ్ ఒకటి పంపించాడు. అది వాళ్ళ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. రోడ్డు మీద బస్సు కనబడింది ఆయనకి. బస్సులో జనాలు ఇలా కంప్లీట్ గా తగలబడిపోయి కనబడ్డారు. ఆయన అంటాడైనా మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు, నా వల్ల అవ్వట్లేదు ఈ పెయిన్ ని హ్యాండిల్ చేయడం, నాకు దువా చేయడం తప్పితే వేరే ఇంకేం తోచట్లేదు, అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి అని ఒక వాయిస్ మెసేజ్ ఉంటే, బస్సులో కూర్చున్న ఒక వ్యక్తి బస్సు దుర్ఘటన ఈ ప్రమాదం జరగక ముందు సాయంత్రం పూట ఆ టైంలో బస్సు మొదలైన తర్వాత అనుకుంటా ఒక పర్టికులర్ ట్రిప్లోనూ ఒక వీడియో ఒకటి షూట్ చేశాడు. టూర్ గైడ్తో ఉన్న టూర్ గైడ్ అందరికీ చెప్తున్నాడు పలానా విషయాలు ఏవైతే జరుగుతున్నాయి, ఈ ఖర్జూరాలు ఇక్కడ తీసుకోవాలి అని చెప్తున్నాడు ఆయన. సౌదీలో ఎవరైతే ఈ పిలిగ్రిమ్స్ వచ్చారో ఆ వీడియో తన కుటుంబ సభ్యులకు పంపిస్తే ఆ వీడియో కూడా ఇప్పుడు మనకి అవైలబుల్ ఉంది. జస్ట్ గెట్ ఎన్ ఐడియా వాట్ హ్యాపెండ్ అని. 90% ఆఫ్ ద రిపోర్ట్స్ 42 మంది ఉన్నారని రాస్తున్నారు. అందులో 16 మంది హైదరాబాద్ వాసులే అని, ఆ 42 మంది భారతీయులే అని. వీళ్ళందరూ 2 ట్రావెల్ ఏజెన్సీస్ నుంచి వచ్చారని. ఫ్లై జోన్ అని ఒకటి, మెక్కా మదీనా హజ్ అని ఒకటి ఉంది. ఒక దాని నుంచి 24 మంది, ఇంకో దాని నుంచి 20 మంది, ఒక 3-4 మెక్కాలో ఉండిపోతే లోపల బస్సు లోపల 42 మంది ఉన్నారు భారతీయులు. ఇన్ఫాక్ట్ 43, 42 అని మన కంప్లీట్ డేటా బయటకు రాలేదు. కానీ ఒక్క వ్యక్తి బతికాడు. ఎలా అయితే మనకి ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ప్రమాదం జరిగినప్పుడు ఒక వ్యక్తి బ్రతికాడో, అలా ఒక వ్యక్తి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు షోయబ్. ఇంతమంది భారతీయులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీని గురించి మొత్తం తెలంగాణ గవర్నమెంట్ మొత్తం ఆల్మోస్ట్ ఒక షాక్, ఒక స్టాండ్ స్టిల్ లో ఉంది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఒకటే మాట అంటున్నాను, నేను జయశంకర్ గారిని డైరెక్ట్ గా కోరుకుంటున్నాను, నేను ఆ కుటుంబాలకు అండగా ఉండాలి, వెంటనే రియాక్ట్ అవ్వాలి అని. एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो इमीडिएटली इस पर देखें और अगर जिन लोगों की है उनके परिवार ये चाह रहा है ఇండియా కు లాయి జాయ్. ఇన్ ఎనీ కేస్ చాలా పెద్ద ప్రమాదం ఇది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. అర్ధరాత్రి ఇన్సిడెంట్ జరిగితే నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో నేను షూట్ చేస్తాను. ఫ్యూచర్లో ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా, ఈ ప్రమాదం వెనక ఉండే అసలు కారణం మనకు తెలిసినా కూడా దాని మీద ఖచ్చితంగా వీడియో వస్తుంది. మీరు ఈ వీడియోస్ మీరు ఫ్లోలో మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మన వాళ్ళు 40 మంది భారతీయులు అక్కడ ఏం చేస్తున్నారంటే, వీళ్ళందరూ ముసల్మాన్ సోదరులు. వీళ్ళు పిలిగ్రిమేజ్కి వెళ్ళారు. ఉమ్రా యాత్ర అంటారు దీన్ని. జనరల్ గా 2 రకాల యాత్రలు చేస్తారు. ఒకటి హజ్ అని, అది సంవత్సరానికి ఒకేసారి జరుగుతుంది మెక్కాలో. వాళ్ళ క్యాలెండర్ ప్రకారం ఒక జూన్ జూలై ఆ టైంలో వస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక వారం రోజుల పాటు. ఇప్పుడు దీని నెక్స్ట్ యాత్ర వచ్చి ఉమ్రా అని, దీన్ని సంవత్సరంలో ఎప్పుడైనా చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ బస్సులో చనిపోయిన యాత్రలు కూడా 9th of November వెళ్ళారు. ఆ ఫోటోలు, ఆ వీడియోలు కూడా మనకి పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. వారం రోజులు కావస్తుంది. అండ్ హజ్ యాత్ర కానీ ఉమ్రా యాత్ర కానీ ఎవరైతే పూర్తి చేస్తారో, ప్రతి ముసల్మాన్ ఏదో ఒకసారైనా కంపల్సరీగా వెళ్ళాలి, హజ్ యాత్ర అయితే చేయాలి, హెల్దీగా ఉండే ఏ ముసల్మాన్ అయినా వెళ్ళాలని చెప్పి వాళ్ళకు నమ్మకం ఉంది. ఎనీవేస్ ఈ హజ్ కానీ ఉమ్రా కానీ అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు వెళ్ళేది మదీనాకి. అండ్ వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఒక ప్యాకేజ్ స్టోర్ లో మాట్లాడుకుని వెళ్తారు. మన వాళ్ళకి ఆ భాష రాదు, అరబిక్ భాష ఏదైతే ఉందో, లేదా ఈ సైన్స్ అవి చదవడానికి కొంచెం కష్టం ఉండొచ్చు. ఇలాంటి ఇన్కన్వీనియన్సెస్ ఉంటాయి కదా, దీన్ని దాటడానికి ఒక ట్రావెల్ ఏజెన్సీ కానీ వాళ్ళు మొత్తం ప్యాక్ చేసి పెట్టేస్తారు. పలానా రోజున పలానా మెక్కాకి వెళ్ళి అక్కడ నుంచి నైట్ బస్ ఎక్కి మదీనాకి వెళ్ళి మదీనా కూడా చూసుకొని వెనక్కి వచ్చేసేలాగా. ఇప్పుడు వెళ్ళిన ఈ బ్యాచ్ లో వీళ్ళు ఉమ్రా అయిపోయింది కాబట్టి నిన్న నైట్ అంటే 16th November నైట్ సౌదీకి మన భారత్కి ఒక 2.5 hours డిఫరెన్స్ ఉంటుంది. మనం హెడ్ ఉంటాం, వాళ్ళు కొంచెం వెస్ట్ ఉంటారు, మనకన్నా వెనకాల ఉంటారు టైంలో. ఈ బస్సు వాళ్ళు ఎక్కింది వాళ్ళ టైంలో రాత్రి 9కి, అంటే మన టైంలో 10-10:30 అయి ఉంటుంది. 11 గంటకి ఆల్మోస్ట్ అందరూ బాగా టైర్డ్ గా ఉంటారు. నిద్రలోకి జారుకున్న తర్వాత
తర్వాత మన టైంలో అరౌండ్ 1:30 AM అది 1:30 అయింది, వాళ్ళ టైంలో 11. అటువైపుగా వస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ని గుద్ది, మీకు ఆయిల్ ట్యాంకర్ అంటే అది ఎంత ఇన్ఫ్లేమబుల్ మన అందరికీ తెలిసిందే, దాన్ని అంత ఫోర్స్గా గుద్దిన బస్సు మీ ఊహకు అందదు. మీకు విత్ ఇన్ మినిట్స్ మొత్తం కాలిపోయి ఒక వ్యక్తి తప్పితే లోపల ఉన్న వాళ్ళందరూ సజీవ దహనం అయిపోయారు. తర్వాత వెంటనే ప్రమాదాన్ని అడ్రస్ చేయాలి కాబట్టి సౌదీ గవర్నమెంట్ మనకు వెంటనే చెప్పలేదు. రాత్రి అయిపోయింది, పొద్దున్న కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, ఎవరి ఫోన్ తగలట్లేదు, వాళ్ళు ట్రావెల్ ఏజెన్సీలకు వెళ్ళి అడుగుతున్నారు, వాళ్ళకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడైతే అఫీషియల్గా సౌదీ గవర్నమెంట్ మన భారతదేశానికి చెప్పిందో అటు జయశంకర్ గారు ఇటు రేవంత్ రెడ్డి గారు అలర్ట్ అయిపోయారు. ఫస్ట్ ఎందుకు చాలా మంది తెలంగాణ వాసులు ఉన్నారు అక్కడ, అందులో 16 మంది హైదరాబాద్ వాసులు ఉన్నారని చెప్పి రకరకాల న్యూస్ రిపోర్ట్స్ లో వస్తుంది మనకి. ఆయన వెంటనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఆ నంబర్స్ బయట పెట్టారు. ఆ నంబర్స్ ఇక్కడ పెట్టేసినా మీరు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇటు జయశంకర్ గారు రియాద్ లో మనకుండే ఎంబసీతో టచ్ లో ఉన్నారు, అక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడికి ఇక్కడికి ఒక కాంటాక్ట్ ఉన్నట్టు కంప్లీట్ గా 24/7 టోల్ ఫ్రీ నంబర్స్ అక్కడ మన వాళ్ళు ఒకటి ఏర్పాటు చేశారు. బట్ ప్రస్తుతానికి మనకు తెలియాల్సిన నిజాలు ఇంకా చాలా బయటకు రావాల్సి ఉన్నాయి. ఇదేదో ఒక ప్రమాదం జరిగింది అని వదిలేయడానికి లేదు. ఇది మన కర్నూలులో సంఘటన జరిగినప్పుడు ఎలా అయితే ల్యాప్సెస్ గురించి మాట్లాడాము, లేదా చేవేళ్ల బస్ దగ్గర జరిగినప్పుడు ఎలా అయితే మాట్లాడాము, మన భారతీయులు అక్కడ బయటకు వెళ్ళి చనిపోయినప్పుడు కూడా మనం డిమాండ్ చేయాలి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ బస్సు ప్రమాదం వెనక ఉన్న కారణాలు ఏంటి, దానికి వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ దట్ సౌదీ గవర్నమెంట్ ఇస్ గివింగ్. ఎందుకంటే ఏ బస్సు సంఘటన ఒక 5 రీజన్లు ఉంటాయి. రీసెంట్ గా మనకి 2 ఇష్యూస్ గురించి మనం మాట్లాడాం కాబట్టి ఇప్పటికే అది మన మైండ్ లో చాలా ఫ్రెష్ గా ఉంది, ఏమై ఉంటది అని. రాత్రిపూట బస్సు వెళ్తుంది కాబట్టి డ్రైవర్ ఫెటీగా మొమెంటరీ డోస్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది. ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు కళ్ళు మూసినా కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. దానికి బస్ సర్వీసులు కరెక్ట్ టైం డ్రైవర్స్ అని మార్చడం కానీ, లేదా ఏదైతే ఏజెన్సీ మన భారతదేశంలో ఉందో వాళ్ళకి బస్ ఏజెన్సీకి ఎటువంటి కనెక్షన్ ఉన్నా కూడా దీస్ గైస్ హ్యావ్ టు బి ఆన్సరబుల్. ఆ నార్మ్స్ ని, రూల్స్ ని, వీటిలన్నింటినీ ఫాలో అవుతున్నారా అని. ఇప్పటి వరకు మనకు బయటకు వచ్చిన రిపోర్ట్స్ యానిమల్, క్యామల్ ఇలాంటి పేర్లు నేను చూడలేదు. లేదా పైలట్స్ కి బర్డ్ హిట్ అని ఉంటుంది, అలాంటిది ఏదైనా జరిగి టక్కని స్టీరింగ్ ని తిప్పి అలా జరిగిందా. ప్లస్ రీసెంట్ గానే మనం ఆడాం కర్నూలు ఇష్యూలో కానీ చేవెళ్ల బస్ దగ్గర కానీ ఆ బస్సు మెయింటెనెన్స్ పరిస్థితి ఏంటి, అది కరెక్ట్ గా జరుగుతుందా, సౌదీ అరేబియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అది ఉందా లేదా, లేకపోతే ఎందుకు లేదు, వాళ్ళ సొంత సిటిజన్స్ కోలా బయట నుంచి వచ్చిన సిటిజన్స్ కోలా ట్రీట్మెంట్ ఉంటుందా, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఓవర్లుక్ చేసిన కరప్షన్ వల్ల ఇది జరిగిందా, ఒకవేళ నిజంగా ట్యాంకర్ నుంచి ఇబ్బంది ఏంటో ట్యాంకర్ డ్రైవర్ ప్రాబ్లమా, ట్యాంకర్ ప్రాబ్లమా, లేదా ట్యాంకర్ సడన్ గా బస్సు మీదకి వచ్చిందా, ఇవేవి మనకు తెలియదు కదా. ఇంకా ఇదేదో వేరే దేశంలో జరిగిందని మనం వదిలేయడానికి కాదు. 42 మంది మన భారతీయులు ఉన్నారు లోపల. ఇదంతా కాకుండా 4వ రీజన్ ఆ రోడ్ల పరిస్థితి, లేదా వీటిలన్నిటికీ కంబైన్డ్ గా ఒక ఫ్యాక్టర్ వచ్చిందా. యాక్సిడెంట్ ఊరికే జరగవు కదా, ఎవరో ఒకరు తప్పు ఉంటుంది అక్కడ. ఆ తప్పు ఎవరిది, అది అవాయిడబుల్ అన్అవాయిడబులా, ఇది మన ప్రభుత్వానికి తెలియాలి ప్రస్తుతానికి, ఆ కుటుంబాల కోసం. ఇదేదో ఈ ఎంబసీకి ఆ ఎంబసీకి గొడవ పడాలని కాదు. సౌదీకి భారతదేశానికి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. అఫ్ కోర్స్ రీసెంట్ గా డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేశారు పాకిస్తాన్తో, కానీ ఓవరాల్ గా సౌదీ అరేబియా టర్కీలా బిహేవ్ చేయదు, లేదా అజర్బైజాన్ లా బిహేవ్ చేయదు. దే కైండ్ ఆఫ్ న్యూట్రల్. అయినప్పటికీ మనకు తెలియాలి సమాధానం. ఇవాళ బండి సంజయ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు, దీని మీద సంతాపం తెలియజేశారు. సో పార్టీలకు అతీతంగా నాయకులు నిలబడుతున్నారు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎనీ పార్టీ. మనకు కావాల్సిన మనకి సరైన అడ్మినిస్ట్రేషన్ ఉండడం, కుటుంబాన్ని మన గాలికి వదిలేకపోవడం. మన ఎక్స్గ్రేషియా ప్రకటించవచ్చు, లేదా పలానా ఉద్యోగం ఇవ్వచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం, కానీ వాళ్ళకి సరైన నివాళి మనం ఎప్పుడు అర్పిస్తాం తెలుసా, వాళ్ళ చావుకి కారణం ఏంటో వాళ్ళకి తెలిసినప్పుడు, ఆ కుటుంబానికి తెలిసినప్పుడు. ఇంతకన్నా బాధాకరమైన విషయం ఉంటుంది, ఇలాంటి కుటుంబాల్లో ఇలాంటి బస్ ప్రమాదాలు జరిగినప్పుడు ఒకే కుటుంబం నుంచి మల్టిపుల్ పీపుల్ ఉంటారు బస్సులో. ఉన్న 3 అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడడం ఒక వీడియో కూడా చేశాను నేను. ఒక్కటే కుటుంబం, 4 ఆడపిల్లల్లో 3 చనిపోయారు ఆ బస్ ఎక్కి, కంకర పైన పడి ఊపిరాడక. ఇవాళ కూడా ఒక కుటుంబంలో 8 మంది ఉన్నారు, 8 మందిలో 7 మంది బస్సులో ఉన్నారు, ఇదే బస్సులో సజీవ దహన అయిపోయారు. 8 आदमी गए हमारे पास से करके, एक ही फैमिली से. ఆ కుటుంబంలో మిగిలిన వ్యక్తి పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించండి. వాట్ డు యూ ఓ దట్ పర్సన్. మన వ్యక్తికి ఏమైనా బాకీ ఉన్నామంటే డబ్బులతో పాటు ఉద్యోగాలతో పాటు నిజం బాకీ ఉన్నాం మనం. ఆ కుటుంబాలకి ప్రభుత్వాలు నిజాలు బాకీ, ఆ నిజాలు తెలియజేయాలి, ఒక వారధిలా ఉండాలి. ప్లస్ వీళ్ళందరూ భక్తులు, వాళ్ళ దేవుడిని చూడడానికి వెళ్ళారు. ఎనీవేస్ సార్, ఇంకా కర్నూలులో జరిగింది కానీ చేవేళ్లలో జరిగింది కానీ ఇంకా నా మనసులో అలాగే ఉంది. ఐ వాంట్ టు యాడ్ ఇట్ ఇన్ దిస్ వీడియో. కర్నూలు సంఘటన జరిగింది, ఆ నెక్స్ట్ 2 days చాలా హడావుడి జరిగింది. పోలీస్ చెకింగ్స్ కానీ, లోపల హ్యామర్స్ కరెక్ట్ గా ఉన్నాయి, ఎగ్జిట్ డోర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు 4 ఉన్నాయి ఆ బస్ కి. 12 మీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే, 12 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటే అనుకుంటా, లేదా ఎవ్రీ మంత్ సర్వీసింగ్ నడుస్తుందా, మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉందా, పేపర్లు పత్రాలు ఇవన్నీ చూసారు. 2-3 days చూసారు, దాని తర్వాత కూడా జరుగుతుందా. మీరు ఎవరెవరైతే బస్సులో ప్రయాణిస్తారు, ఎందుకంటే ఇది 3వ సంఘటన, ఇది ఈ 3వది మన భారతదేశంలో జరగకపోయినా కూడా మీకు ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా మీరు 2 వ్యక్తులకు తెలియజేయండి. ఒకటి గవర్నమెంట్ కి కంప్లైంట్ వెళ్ళాలి, ఆ బస్సు యాజమాన్యం అనేది ఏ ప్రైవేట్ బస్ అయినా అయి ఉండండి, గవర్నమెంట్ బస్ అయినా అయి ఉండండి. చేవేళ్లలో గవర్నమెంట్ బస్సు టీఎస్ఆర్టీసీ. రెండోది ఇక్కడ ఇలాంటి వీడియోస్ కామెంట్స్ లో రాయండి. ఎవరెవరైతే పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారో, లా మేకర్స్ ఉన్నారో, వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తున్నారు. మీ వాయిస్ వాళ్ళ దగ్గర రీచ్ అవ్వాలంటే దీన్ని ఛానల్లో ఒక మాధ్యమంలో వాడండి. అంతకన్నా గొప్ప సర్వీస్ ఈ ఛానల్లో ఉండదు నాకు తెలిసి. నేను చెప్పడం కన్నా చాలా ఎక్కువ. ఒక రియల్ ఇష్యూ రియల్ టైంలో ఒక పర్సన్, ఒక బాధితుడి ద్వారా, ఒక విక్టిమ్ ద్వారా ఇలాంటి వ్యక్తికి చేరితే, ఒక లా మేకర్ కి చేరితే అంతకన్నా ఏముంటుంది చెప్పండి. ఏ తప్పు జరిగినా, ఏ ప్రమాదం జరిగినా ఫస్ట్ ఆ ప్రమాదాన్ని జరగకూడదు, ఆ కుటుంబాలకు వచ్చిన బాధ ఏ వ్యక్తికి రాకూడదు. ఇక్కడైతే బర్న్డ్ బియాండ్ రికగ్నిషన్, ఆ పదంతోనే మాట్లాడడం, మన ఆ పదంతోనే స్టార్ట్
చేసాం మన వీడియో. మీరే ఊహించుకోండి ఒకసారి. ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంటుంది. కుటుంబంలో ఒక వ్యక్తి, ఆవిడ కానీ ఆయన కానీ చనిపోయారని తెలుసు కానీ గుర్తుపట్టడానికి మనకి లోపల మన ధైర్యం సరిపోదు. ఆ బాధ, నేను అందుకే చెప్తున్నా, ఇది మళ్ళీ జరగకూడదంటే ప్రతి ప్రమాదం నుంచి మనం నేర్చుకోవాలి. ఆ తప్పుల్ని మనమే క్వశ్చన్ చేయాలి. మన కాంప్లిసెన్సీ, మన లేజినెస్ వాళ్ళ ధైర్యం కాకూడదు. చైతన్యం మనలో రావాలి. తప్పు జరిగితే సైలెంట్ గా ఉంటే తప్పు చేసిన వాళ్ళు మనం కూడా ఒక భాగమే. ఇవాళ రోడ్డు మీద ఏజెన్సీలు బయట నిలబడి ఉన్నాయి కుటుంబాలు సమాధానాల కోసం. ఆ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ గవర్నమెంట్కి ఉంది. ముఖ్యంగా ఈ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా బయటికి లాగి క్వశ్చనింగ్ చేయాలి. ఎక్కడైనా తప్పు అక్కడ జరిగినా కూడా కాస్ట్ కటింగ్ అనేది ఎట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ ఉండకూడదు. ఓ $10 సేవ్ చేయొచ్చు, $10 సేవ్ చేయొచ్చు అనుకోని ఏ ఒక్క కాంప్లిసెంట్ మిస్టేక్ జరిగినా కూడా పడాల్సిన శిక్ష వాళ్ళకి పడాలి. ఎందుకంటే పొటెన్షియల్లీ రేపు ఇంకో ప్రమాదానికి వాళ్ళ కారణం కావచ్చు. అందుకనే ఐ వుడ్ రిక్వెస్ట్, ఎవరైతే దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో, ఏవైతే ఏజెన్సీస్ ద్వారా వీళ్ళు వెళ్ళారని చెప్తున్నారో అక్కడ ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయని ఒక లైన్ ఆఫ్ థాట్ కూడా మనకు ఉండాలి. దీని మీద మీరే ఉంటారు. లెట్ మీ నో డౌన్. ఎనీవేస్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా, ఎటువంటి న్యూస్ వచ్చినా కూడా దాని మీద నా వీడియో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. మీరు దాన్ని మిస్ అవ్వకూడదు. ఏం నడుస్తుంది సౌదీలో, వాళ్ళకి ప్రాణాలు పోయిన వాళ్ళ కుటుంబాలకు సమాధానాలు దొరికాయా లేదా, ఆర్ వాట్ ఈస్ యాక్షన్ దట్ ఈస్ బీయింగ్ టేకెన్ మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా దాని మీద వీడియో నేను చేస్తాను. అది మీరు మిస్ అవ్వకూడదు. ఒక ఫ్లోలో ఇది చూడాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. డన్. పర్సనల్గా నాకు వచ్చి ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ మీరు మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న సృజన్ అనే ఒక అబ్బాయి IIIT శ్రీకాకుళంలో, నిజంగా నాకు తెలియదు, నేను నిజంగా వేరే నేషనల్ న్యూస్ అవి చూసుకుంటుంటే మీరే నా దగ్గర తెచ్చి దీని గురించి మీరు మాట్లాడాలి అని చెప్పారు. నాకు చూసిన తర్వాత ఇంత పెద్ద న్యూస్ గురించి ఎందుకు ఎక్కువ మంది వైడ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు రావట్లేదు అని చెప్పి నేను వీడియో చేశాను దాని మీద. అలాగే ఏదైనా టాపిక్ నాకు ఇవ్వాలి అంటే ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు DM చేయండి, వాట్ ఈస్ ద టాపిక్ అని. ఐ పర్సనలీ లుక్ ఇన్ టు ఇట్. మీకు 2 వీడియోలు పెడతాను ఇక్కడ. ఈ సృజన్ అబ్బాయిది వీడియో చూడాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఈ ఐ బొమ్మకు సంబంధించి కూడా దేర్ హ్యాస్ బీన్ అన్ అరెస్ట్, ఇమ్మాడి రవి అనే వ్యక్తిది. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కావాలన్నా ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.